బంగారం, మీ ఇంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు, ఎందుకంటే పిచ్చిలేస్తే మధ్యరాత్రి నిన్ను లేపుకొని వెళ్ళిపోతా. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో. నీతో ఎక్కువ మంది లేరంటే దాని అర్థం నువ్వు కరెక్ట్గా నిజాయితీగా ఉన్నావని. సొల్లు మాటలు చెప్పుకుంటూ తిరిగేవాడికి బ్యాచ్లు ఉంటారు. నిజాయితీగా దమ్మున్నోడు ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. నువ్వు దమ్మున్నోడేమో. సృష్టిలోని అందాలు అన్నీ నాలోనే చూపించనా, స్వర్గలోక భోగాలు అన్నీ తెల్లర్లు అందించనా. మేను చూపి మంచు కొండను కరిగించలేవమ్మడు, అందమంతా ఆరబోసిన లొంగడు హనుమంతుడు. ఈడు పంటకొచ్చి నీ పట్టుదలకు మెచ్చ, నునక మంచమేసి ముస్తాబు చేసుకొచ్చా. వంపులతో వజ్రాన్ని కొయ్యలేవమ్మా, వల వేస్తే సూర్యుడు పడబోడమ్మా. నీ సోకు చూసి మోసపోని మగాడినమ్మా. పస్తైన ఉంటుంది గాని గడ్డి మేయదు ఏ సింహము, ప్రాణాలు ఇస్తాడు గాని తప్పు చేయడు నరసింహము. అరే పట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, మీ ఆడజాతికే అవమానమే తెచ్చి తప్పు చేయొద్దు. చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా, తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా. సంగతి చూస్తూ దాలి వేస్తూ కదలలేకున్నా, తేలని గుట్టు తేనె కట్టు కదపలేకున్నా. ఉనికి నా పెదవుల్లో ఉనికి పడి పిలుపేదో నా. దేవత తనే ఒక దేవత, ముఖముఖి అందమే చూడగా ఆయువే చాలునా. గాలిలో తనే కదా పరిమ. బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగావి చంపాలచ్చమ్మో, కోపంలో ఎంతో ముద్దమ్మో, కోపంగా మోతి శుభమ్మో. సంధి పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే, వెండి మువ్వలే కళ్ళు మంటుంటే గుండె చిల్లుమనాదే. కోసం నవ్వకన ముఖమందారమా, ముఖంలో కిలకిల నవ్వులలో రమ సక్కని శిలకమ్మవే, గుండె మీద వాలిపోవే ఒక్కసారి నీ కొరకు చూస్తున్ననే. మీరాని కళ్ళలో చూసుకున్నాను నా బొమ్మని, ఒక్కసారి కళ్ళ నన్ను చూసిపోయే నీ ఎంట వస్తున్ననే. రోజు నిన్ను దలుసుకున్నా, ఆశలెన్నో ఎంచుకున్నా, పేరు నీది గుండెల పైన వచ్చబొట్టు ఎచుకున్నా. నిప్పులతోనే వద్దు, తన చూపులతో కాల్చింది, గురి చాడసలే వద్దు, నీ మోజడతో నా ఊపిరి ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా. ಸಾಲಿಕಲ್ಲಿವಾಗ ನೆರ ನಿನ್ನಂಗಾಗ ಬಂದ ಬಸ್ಸಿನ್ಯಾಗ ನಡು ರೋಡಿನ್ಯಾಗ ಪ್ರಪೋಸ್ ಮಾಡಿದಾಗ ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದಲ್ಲ ಆಗ. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరదా.
ముచ్చట్లు నా ఇంటికి తాళం తీసేస్తా ముద్దులతో నీ నోటికే తాళం వేసేస్తా వెండి గిన్నెలో రెండో జాములు నిండు ప్రేమలే వండేస్తా గండు చీమల మండే కొలిమిల గండ చెరుకునే పిండేస్తా ఒళ్ళో ఒళ్ళో ఊరేస్తా ఒళ్ళంతా ఉడికేస్తా ఆకలి వేళ సోకులను కలు నీకే ನಮ್ಮ ಊರಿಗೆ ಮೊಹರಮ್ಮ ಹಬ್ಬಕ್ಕ ಬಾ ಚಿನ್ನಿ ಬಾ ಚಿನ್ನಿ ಅತ್ತ ಇತ್ತ ಮಂದಿ ನೋಡಿ ಮಾಡಬ್ಯಾಡ ಕಣ್ಣ ಸೊನ್ನಿ ಕೈ ಇನ್ನು ನಿಂದು ಸಣ್ಣ ವಯಸ್ಸ ಕಲಿಯತಿ 10ನೇ ಕ್ಲಾಸ ನನ್ನ ಮ್ಯಾಲ ಮಾಡಿದ್ದಿ ಮನಸ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು ನಮ್ ಲವ್ವಿನ ಸರಸ ನಾ ಬಂದರ ಗೆಳೆಯರ ಜೋಡಿ ಬಂದ ನಿಂತ ನೋಡಾಕಿ ಕೈ ಮಾಡಿ ನಾ ಹೊಡಿಯೋದ ನೋಡಿ ಗಾಡಿ ಲವ್ ಮಾಡೋಣಂತ ಹೇಳಿದಿ ಕಾಡಿ ಮೋಸತೋ ನಂಗ ಮೋಸತೋ ಮಾಡಿದ ಪ್ರೀತ್ಯಾಗ నువ్వేనా నా కల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది ఊహల పల్లకిలో నిన్ను ఊరేగించైనా నా కమ్మని కౌగిట్లో నిన్ను బంధించేసైనా అరే ముద్దుల మీద ముద్దులు పెట్టి బిక్కిరి బిక్కిరి చేసైనా ముద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా అయ్యో రామ ఈ బామ్మ పొర ముద్దస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను తప్పేస్తున్నదే ನಾವು ಎಲ್ರ ತರ ಬೋರಿಂಗ್ ಆಗಿ ಮದುವೆ ಆಗೋದು ಬೇಡ ಮರ್ಗೆ ಡಿಫ್ರೆಂಟ್ ಆಗಿ ಆಗ್ಬೇಡ ಮೊದಲು ಹನಿಮೂನ್ ಮಾಡ್ಕೊಂಬೋಣ ಫ್ಯಾಮಿಲಿ ಪ್ಲಾನಿಂಗ್ ತುಂಬಾನೇ ಮುಖ್ಯ ವರ್ಷಕ್ಕೊಂದು ಪಾಪ ಕೊಡ್ತೀರಾ ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు ఆశై ఎగసే అలనే మాయం చేసిందెవరు వినపడుతున్నవి నా మదికి చెలి జిలిబిలి పలుకుల గుసగుసలు కనబడుతున్నవి కన్నులకి నినమొన్నల మెరిసిన ప్రియలయలు ఇరువురి ఎదసడి ముగిసినదా కలవరముల చెర బిగిసినదా చెలియా చెలియా దరి రావా సఖియా సఖియా జత కావా ఓ ఓ ఓ సార్ టైం 9 కావస్తుంది ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? చూసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు మధ్యలో నీకు ఎందుకయ్యా బాగా అడిగానా బా కాదా నీతో ఎక్కువ మంది లేరంటే దాని అర్థం నువ్వు కరెక్ట్గా నిజాయితీగా ఉన్నావని. సొల్లు మాటలు చెప్పుకుంటూ తిరిగేవాడికి బ్యాచ్లు ఉంటారు. నిజాయితీగా దమ్మున్నోడు ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. నువ్వు దమ్మున్నోడేమో. సార్ టైం 9 కావస్తుంది ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? చూసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు మధ్యలో నీకు ఎందుకయ్యా బాగా అడిగానా బా కాదా సార్ టైం 9 కావస్తుంది. అయితే నేను హాస్టల్లో ఉండే అమ్మాయిని లవ్ చేసిన. అది మళ్ళీ హాస్టల్కి పోతే నాకు ఎక్కడ టైం పాస్ కాదని చెప్పి ఇంకో దాన్ని లవ్ చేసిన. దానికి సడన్గా ఏమైందేమో హాస్టల్ నుంచి ఊరికొచ్చింది. ఇప్పుడు అక్కడ నుంచి అది ఫోన్ చేసి సాగు దింగుతుంది, ఇక్కడ నుంచి ఇది ఫోన్ చేసి సాగు దింగుతుంది. అయ్యో ఎట్లా చెప్తుంది నా సిన్ని పిల్లమా, అయ్యో ఏమి చెప్తుంది నా పెద్ద పిల్లమా. అయితే నేను నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. థ్యాంక్స్ మీకు కాదు జ్యోతిషుడికి.